ఇంత ఎండ మండిపోతుంటే నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి అంటే, నేను ఇండీస్ వాళ్ళ ఒక కొత్త వెంచర్, ద ఫస్ట్ విల్లా వెంచర్ దట్ దే హ్యావ్, 235 స్క్వేర్ యార్డ్స్లో బ్యూటిఫుల్ 3,600 చదరపు అడుగుల బ్యూటిఫుల్ మల్టీ స్టోరీ విల్లాస్ కట్టిస్తున్నారు. ఈ విల్లా వెంచర్ ఎందుకు స్పెషల్ అంటే, వెనకాలంతా కూడా మిలిటరీ భూమి, ఆ భూమి అంతా కూడా పచ్చదనానికి, తర్వాత సేఫ్టీకి, సిటీ నుంచి కొంచెం దూరంగా ఉండడానికి చాలా సహకరిస్తుంది. ఎందుకంటే ఆ ఏరియా అంతా ఇట్స్ ఆల్మోస్ట్ మనకి ప్రొటెక్టెడ్ ఏరియా అని చెప్పచ్చు. సిటీ నుంచి కొంచెం దూరంగా ఉన్నట్టు ఉంటుంది, కానీ ఇక్కడ నుంచి 5-6 కిలోమీటర్ల దూరంలోనే మనకి సుచిత్ర, అంటే కొంపల్లిలోని సుచిత్ర అంత దగ్గరగా ఉంది. అంటే ఎంటైర్ మెయిన్ స్ట్రీమ్ సిటీ కూడా దగ్గరగా ఉంటాం. బట్ నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కాదు, నాతో పాటు ప్రకాష్ యాదవ్ గారు ఉన్నారు, ఆయనే బోల్డ్ విషయాలు అడగబోతున్నారు. సార్ హలో అండి. హలో సార్, హౌ ఆర్ యూ? ఈ అంటే ఇంత నీష్ టౌన్షిప్ ఇక్కడ కొంపల్లి ఆ ప్రాంతంలో ఉంది అంటే ఐఎమ్ ఆల్సో క్వైట్ సర్ప్రైజ్డ్, హ్యాపీ. ఈ వెంచర్ గురించి చెప్పండి. ఇది మీరు కొంపల్లి దాటే వచ్చారు కదా? అవును. సో కొంపల్లిలో ఈరోజు ఉండే ఫెసిలిటీస్ అవి ఇవన్నీ కూడా అంటే రీటైల్ అంటే ఎంత అందంగా తయారైంది, చాలా మోడర్న్గా తయారైంది. అక్కడ మీకు సిటీలో వేరే పార్ట్స్లో ఉన్న బ్రాండ్స్ అన్నీ కూడా ఈరోజు ఇక్కడ ఉంది. అండ్ యూ హ్యావ్ ఎ వైడ్ 200 feet రోడ్. కరెక్ట్. సో కొంపల్లి అనేది ఒక కొత్త డెస్టినేషన్ అయింది. అవును. నార్దర్న్ హైదరాబాద్కి అది మనం తలమానికం అనుకోవచ్చు. అవును. అండ్ అక్కడి నుంచి మీరు లోపలికి ఒక 4 కిలోమీటర్లు వచ్చారు అంతే. సో ఆ రోడ్, ఆ హజల్ బజల్ అక్కడ నుంచి లోపలికి వచ్చాక ఇప్పుడు ఎంత పీస్ఫుల్ గా అనిపిస్తుంది. చాలా బాగుంది సార్. యాక్చువల్లీ అది అంటే ఇంకా వెంచర్ కంటిన్యూ అవుతున్న సౌండ్స్ తప్ప, అదర్వైజ్ ఇట్స్ యాక్చువల్లీ పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంది. యా, ఫెసిలిటీస్ అమ్యూనిటీస్ కి దగ్గరగా ఉంటూనే మళ్ళీ మనం లోపల వీఆర్ టక్డ్ ఇన్ సైడ్, రైట్, ఇన్ సరౌండెడ్ బై ఆల్ గ్రీనరీ, సెరెనిటీ. మీరు ఇప్పుడు అన్నట్టుగా 300 ఎకరాల మిలిటరీ ల్యాండ్ బ్యాక్ సైడ్ ఉంది. అవును అవును. సో అక్కడ ఫ్యూచర్ లో ఏమీ రాదు. ఇట్ ఈస్ అ ఫారెస్ట్ దేర్, డెన్స్ ఫారెస్ట్. సో ఇది బ్రహ్మాండంగా, ఇది 8.5 acres అండి. ఇందులో 94 విల్లాసే అండ్ ట్రిప్లెక్స్ విల్లాస్, 3 levels, 3 level విల్లాస్, 3 level విల్లాస్, 3,500 square feet బిల్టప్ అండి. ఇది ఒక క్లీన్ అపార్ట్మెంట్, అంటే మనం ఎలా అయితే కస్టమర్కి ఇస్తామో అలా మొత్తం కంప్లీట్ చేసిన విల్లా ఇది. చాలా బాగుంది సార్. సో మీరు ఎంటర్ కాగానే ఇది ఒక హ్యూజ్ మీకు లివింగ్ స్పేస్, ఇది డ్రాయింగ్ అండ్ లివింగ్ స్పేస్ విచ్ ఎక్స్టెండ్స్ ఇన్ టు ఏ ప్యాషియో. అంటే మీకు ఇంకా ఎక్కువ గెస్ట్స్ వస్తే, లేకపోతే మీరు సాయంకాలం పూట బయట కూర్చుందాం అనుకుంటే, దిస్ ఇస్ ద ప్లేస్ యూ కెన్ జస్ట్ స్టెప్ డౌన్. సో మీరు ఒక పార్టీ ఇచ్చినా కానీ కిందనే మీరు పార్టీ ఇద్దాం అనుకుంటే ఇది ఇట్ విల్ ఎక్స్టెండ్ ఇన్ టు దిస్. ఇక్కడ మంచి చిన్నగా గ్రీనరీ అది వస్తుంది, వేసుకోవచ్చు హాయిగా. సో బ్రహ్మాండంగా ఉంటుంది. ఫర్నిచర్ ఇక మీరు దీన్ని ఎలా చేసుకుంటారో, ఏం హంగులు పెడతారో అది మీ చేతిలో. ఇప్పుడు అసలు రకరకాలు సార్, ఎన్ని రకాలు వచ్చేసాయి. దెన్ అలాగే ఇది కిచెన్, ఇది దిస్ అన్ ఓపెన్ కిచెన్. సో ఇదంతా కిచెన్ వస్తుంది. ఇదంతా కిచెన్ ఇది. దెన్ ఇక్కడ ఒక పౌడర్ రూమ్ ఇచ్చాం మనం. సో ఇక్కడ పౌడర్ రూమ్ ఇచ్చాం, ఇక్కడ పౌడర్ రూమ్ ఇచ్చాం. ఇక్కడ ఇది డైనింగ్ ఏరియా, మనం ఇప్పుడు నిల్చుంది డైనింగ్ ఏరియా, దట్ ఈస్ అ కిచెన్. ఓకే. సో ఇది మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాం. ఇది ఫస్ట్ ఫ్లోర్లో లివింగ్ ఏరియా, రైట్. ఓకే. ఇక్కడ 2 బెడ్రూమ్లు ఉంటాయి. అండ్ యూ గట్ బ్యూటిఫుల్ బాల్కనీ. ఫారెస్ట్ ఏరియా కూడా మీకు కనబడుతుంది అక్కడ దూరాన ఉన్న ఆ చెట్లన్నీ కూడా బ్యాక్లో ఉన్నవి. అది మిలిటరీ ఫారెస్ట్ ఏరియా అన్నమాట. మీకు హైవే మళ్ళీ అక్కడెక్కడైతే బిల్డింగ్స్ కనబడుతున్నాయో అది హైవే అన్నమాట. సో బ్యూటిఫుల్ బాల్కనీ. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఓహో, అందుకే అంత స్పేషియస్ గా ఉంది. మాస్టర్ బెడ్రూమ్ దీని స్పెషాలిటీ ఏంటంటే చాలా తక్కువ చోట్ల ఉంటుంది అనుకుంటా. ఇది 22 feet లెంత్. సో వి హావ్ గివెన్ చాలా హ్యూజ్, అదే చాలా పెద్ద బెడ్రూమ్, చాలా లెంత్ పెద్దది. సో దీన్ని మీరు ఎలా అయినా చేసుకోవచ్చు. అంటే మీరు ఒక వర్క్ స్టేషన్ ఇక్కడ పెట్టుకోవచ్చు. యూ కెన్ హ్యావ్ ఎ కింగ్ సైడ్ బెడ్ హియర్. అంతే కదా. అంటే వార్డ్రోబ్ పెట్టడానికి కూడా చాలా స్పేస్ ఉంటుంది. అంటే ఇది కస్టమర్ రిక్వైర్మెంట్ని దృష్టిలో పెట్టుకొని, ఇప్పుడు చేంజ్ సర్కమ్స్టాన్సెస్, వర్క్ ఫ్రమ్ హోమ్ అది ఇది ఉన్నది. సో యూ డోంట్ వాంట్ గెట్ డిస్టర్బ్, యూ వాంట్ కీప్ యువర్ టేబుల్ హియర్ అండ్ వర్క్. లేకపోతే 2 beds వేసుకొని కూడా ఉండొచ్చు, లేకపోతే కింగ్ బెడ్ వేసుకొని ఇక్కడ యూ కెన్. చాలా మంది కొత్త పేరెంట్స్ హోటల్ సూట్ లాగా పెట్టుకోవచ్చు మీరు. ఇది చాలా మంది న్యూ పేరెంట్స్ అండి, పిల్లల క్రష్ అది అదే లోపల చిన్న ఏది ఉంటుంది కదా, చిన్న ఒక ప్లే ఏరియా పెట్టుకుని అలా కూడా చేస్తారు. ఇది అటాచ్ టాయిలెట్. సో ఈ డైమెన్షన్ కూడా చాలా పెద్దది అండ్ స్పెసిఫికేషన్స్ కూడా చాలా బాగా ఇచ్చాం మనం. బాగుంది సార్. ఓకే అండి, వెరీ వెరీ నైస్. అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ నుంచి వచ్చే వ్యూ. అవును, పొద్దున్న లేవంగానే మనం ఏం చూస్తున్నాం అంటే పచ్చదనం చూస్తున్నాం అక్కడ. అండ్ ఇక్కడ అగైన్ దిస్ బ్యూటిఫుల్ వెరీ బిగ్ బాల్కనీ. బ్యాక్న ఒక బాల్కనీ ఉంది, మీకు ఫ్రంట్న కూడా ఒక బాల్కనీ ఉంది. నైస్ వ్యూ, చాలా బాగుంది సార్. దెన్ లెట్స్
మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం. రండి రండి. ఇదిగో చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. సో ఇక్కడ కూడా ఒక వాక్-ఇన్ క్లోసెట్ ఉంది. దెన్ ఇట్ హ్యాస్ అన్ అటాచ్ టాయిలెట్. ఈ చాలా సైజ్, ఈ spacious. డైమెన్షన్ కూడా చాలా డీసెంట్గా ఉంది. అండ్ రెండు వైపులా మీకు విండోస్ ఉన్నాయి. అవును. సో అగైన్ వెంటిలేషన్కి డోకా లేదు, వ్యూస్ కూడా బాగుంటాయి. అవును సార్. ఆ లెవెల్లో 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. ఇది మొత్తం ఎంటర్టైన్మెంట్ రూమా? ఇది ఇలా ఓపెన్గా వదిలేసామండి. అంటే వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ. మీకు 4th బెడ్రూమ్ రిక్వైర్మెంట్ ఉంటే ఇక్కడ ఇది చేసేసుకోవచ్చు. దిస్ కెన్ బి యువర్ 4th బెడ్రూమ్. దానికి అటాచ్ టాయిలెట్ ఉంది. మనకు బెడ్రూమ్ అక్కర్లేదు, యూ వాంట్ టు హ్యావ్ ఏ మీడియా రూమ్ ఆర్ యువర్ హోమ్ థియేటర్, యూ కెన్ హ్యావ్ ఏ వెరీ లాంగ్. ఇక్కడ పెద్దది పెట్టేయచ్చు స్క్రీన్. ఎక్కడైనా పెట్టచ్చు, అక్కడ పెట్టచ్చు, ఇక్కడ పెట్టచ్చు. అంతే. అంటే మీరు అంటే కస్టమర్ ఇంట్రెస్ట్ బట్టి, అవును, ఆయనకున్న రిక్వైర్మెంట్ బట్టి, ఇప్పుడు హాఫ్ మీరు హోమ్ థియేటర్ చేయొచ్చు, ఇక్కడ యూ కెన్ హ్యావ్ ఏ బార్ ఓవర్ హియర్. అవును. సో అందుకని మనం ఈ ఎల్ షేప్ అంతా ఓపెన్గా పెట్టాం. సో కస్టమర్ మైండ్ సెట్ బట్టి, ఆయన రిక్వైర్మెంట్ బట్టి, యూ వాంట్ హ్యావ్ ఎ లైబ్రరీ, యూ కెన్ హ్యావ్ ఎ లైబ్రరీ. అంతే కదా. సో మీకు ఏం రిక్వైర్మెంట్ ఉన్నది అనేది చేయొచ్చు. అండ్ ఇట్ టర్న్స్ అవుట్ టు బి వెరీ బిగ్ పార్టీ ఏరియా. అవును. బికాస్ మీరు ఇది చాలా పెద్ద టెర్రస్. చాలా పెద్ద టెర్రస్. సో యువర్ గెస్ట్ కెన్ ఫ్లో ఇన్ టు ద అంతే. టెర్రస్. ఈవినింగ్ పార్టీస్ వాటికి చాలా 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 బ్రహ్మాండంగా. ఇంకా అసలు అంటే సమ్మర్ 2 నెలలు కొంచెం తీసేస్తే 10 నెలలు మన హైదరాబాద్ లో ఉన్న వెదర్ ఎక్కడా దొరకదు. కంట్రీ అంతా కూడా దొరకదు. అవునండి. ఆల్రెడీ మీకు చాలా మంది ఇల్లు చూడడానికి వస్తున్నారు ఈ మోడల్ హోమ్ ని. అవునండి. రైట్. బట్ ఆనెస్ట్గా ప్రకాష్ యాదవ్ గారు, ఇక్కడ విల్లాస్ ఆబ్వియస్లీ చూస్తుంటే చాలా ప్రైసీ ఉండొచ్చేమో అని అనిపిస్తుంది. ఏమన్నా ఆఫర్స్ ఉన్నాయా ఫర్ పీపుల్ కమింగ్ నౌ? ఇప్పుడు 3,500 స్క్వేర్ ఫీట్ మనకు అబౌట్ ద ప్రైస్ ఇస్ 9,000 రూపీస్ స్క్వేర్ ఫీట్ అండి. అంటే సుమారుగా మీకు 3.6 crores అవుతుంది. సో మీరు కనుక మీరు చుట్టుపక్కల చూసేది ఉంటే మీకు ఒక 3,000 స్క్వేర్ ఫీట్ అపార్ట్మెంట్ కూడా అంతే ప్రైస్కి వచ్చింది ఈరోజు. అవును, ఇంచుమించు అపార్ట్మెంట్ ప్రైస్కే మీకు ఈరోజు విల్లా దొరుకుతుంది. అండ్ బిల్ట్ బై ఇండస్. అంటే ఇది మా ఫస్ట్ విల్లా ప్రాజెక్ట్. చాలా ప్యాషన్ తోటి చేస్తా ఉన్నాం. మీరు చూసారు కూడా క్వాలిటీ అది ఎలా ఉందనేది. అవును. అండ్ ఇప్పుడు ఈ స్టేజ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా చూసారు మీరు. స్ట్రక్చర్ అంతా అయిపోయింది. ఆల్ 94 విల్లాస్ స్ట్రక్చర్ అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ మార్చ్ ఎండింగ్ కల్లా ఇది హ్యాండ్ ఓవర్ ఉందన్నమాట. యాక్చువల్గా కస్టమర్ ఈరోజు 80% ఆఫ్ ద విల్లా వాల్యూ పే చేయాల్సి ఉంటుంది. ఓహో, ఓకే. అంటే అబౌట్ 2.7 crores అవుతుంది అది. అవును. సో అంతా ఒకేసారి పే చేయడం అనేది డిఫికల్ట్ ఉంటుందేమో అనుకొని మేము ఈ 2 monthsకి అంటే 30th June వరకు ఒక ఆఫర్ ఇస్తూ ఉన్నాము. ఏంటంటే ఇప్పుడు మీరు జస్ట్ 20 lakhs పే చేయండి. హ్యాండ్ ఓవర్ తీసుకునేటప్పుడు బ్యాలెన్స్ అమౌంట్ కట్టొచ్చు. ఎందుకంటే ఈ 5-6 months ఏదైతే ఉందో, అంటే ఇట్ ఈస్ అబౌట్ 1 year from now, దెన్ మీరు మీ డబ్బు సమకూర్చుకోవడానికి, అవును, సో టు టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫండింగ్ అది ఇదంతా కూడా ఏదైనా ప్రాపర్టీస్ అమ్మేసో లేకపోతే ఇంకా రకరకాలుగా అంటే డిఫరెంట్ బ్యాంక్స్ని అప్రోచ్ అయ్యి, సో ఆ వెసులుబాటు ఉంటుందన్నమాట. బట్ ఇది అందరికీ ఇవ్వలేము మనం. ఓన్లీ లిమిటెడ్ కస్టమర్స్కి, అది 30th June లోపల వచ్చే కస్టమర్కి ఇది స్పెషల్ ఆఫర్ ఇస్తున్నారు. స్పెషల్ వాళ్ళు జస్ట్ 10%. 20 lakhs అంటే 10% కూడా కాదండి. యాక్చువల్లీ 10% అంటే అగ్రిమెంట్ చేసుకోవాలంటే 10% కట్టాలి. 7%, 8% కంటే పడదు. అంటే మీకు 20 lakhs కడితే ఏంటంటే ఒక అమౌంట్ మీరు ఇచ్చారు, మీరు బ్లాక్ చేసుకున్నారనమాట మీ విల్లా. సో దెన్ యూ పే యువర్ 10%, గెట్ ఇన్ టు అన్ అగ్రిమెంట్. దెన్ ఫైనల్గా మీరు పొజిషన్ తీసుకునేటప్పుడు బ్యాలెన్స్ కట్టండి. ఈ లోపల మీరు మీ ఫైనాన్సెస్ అవి సమకూర్చుకోవచ్చు. అమేజింగ్. అంటే ఇప్పుడు హైదరాబాద్ సిటీలో అండ్ చుట్టుపక్కల ప్రాంతాలలో విల్లా ఓన్ చేయడం అనేది ఇట్స్ లగ్జరీ, ఆల్మోస్ట్ అనూహ్యం. ఇంకొక 5-10 ఏళ్ళు పోతే అసలు అది కూడా దొరకదు మనం ఎంత పెట్టినా కూడా. ఈ రోజు అయితే ఎవరికైతే హెజిటేషన్ ఉందో, అరే ఇంత డబ్బు నేను ఇప్పుడు వెంటనే ఎట్లా తేవాలని దానికి ఈ సొల్యూషన్ ఇస్తున్నారు. అమేజింగ్ అండి. బట్ చాలా బాగుంది క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్. మోస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అసలు ఆ వ్యూ, పొద్దున్న లేవంగానే చక్కగా అక్కడ కూర్చుని ఒక కప్పు కాఫీ ఆ బాల్కనీలో కూర్చుని తాగితే ఇంకా డే అంతా కూడా ఎనర్జైజ్డ్, మీరు హ్యాపీగా. మీరు హైదరాబాదీయే కదా? పక్కా హైదరాబాదీ. హైదరాబాదీస్కి జనరల్గా మనకు ఒక స్థలం ఉండాలి. అవును. అంటే ఒక అంబిషన్, ఆస్పిరేషన్ అనేది ఉంటుంది. బకెట్ లిస్ట్ ఉంటుంది. నాకు ఒక విల్లా ఉండాలి. ఈరోజు విల్లా అంటున్నాము. అంతకుముందు ఇండిపెండెంట్ హౌసెస్ కట్టుకునేవాళ్ళం. విల్లా అంటే ఒక సేఫ్టీ, సెక్యూరిటీ నెట్. మళ్ళీ ఇక్కడ 12,000 స్క్వేర్ ఫీట్ క్లబ్ హౌస్ ఉంది, విత్ స్విమ్మింగ్ పూల్, ఏసీ జిమ్నాజియం, విత్ వుడెన్ ఫ్లోర్ బ్యాడ్మింటన్ కోర్ట్, ఇండోర్ గేమ్స్. ఎక్స్టర్నల్గా మనకు ఒక టెన్నిస్ కోర్ట్ ఉంటుంది, దెన్ చిల్డ్రన్ ప్లే ఏరియా, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా అంటే మనకు ఒక స్థలం, ఈ స్థలం మనది
అనడానికి లైక్ ట్రూ హైదరాబాదీ ఆర్ వాట్స్ నో ఇట్స్ యాక్చువల్లీ అమేజింగ్. అండ్ ఈ ప్రైస్ లో దొరకదు ముందు. మీ అమేజింగ్ థింగ్ ఏంటంటే ఇండిస్ వెంచర్స్ లో మీరు 52 లక్షల చిన్న 842 స్క్వేర్ ఫుట్ అపార్ట్మెంట్స్ లో కూడా అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నారు. అవునండి. ఇక్కడ బ్యూటిఫుల్ ఇండిపెండెంట్ విల్లాస్ విత్ అబౌట్ ఆల్మోస్ట్ 3600 స్క్వేర్ ఫీట్. ఎన్ని గజాలు సార్ స్థలం? 235 స్క్వేర్ యార్డ్స్. 235 స్క్వేర్ యార్డ్స్. 235 స్క్వేర్ యార్డ్స్ ఈ రోజు ఇక్కడ ఉన్న ల్యాండ్ వాల్యూ అరౌండ్ 60 to 70,000 రూపీస్ స్క్వేర్ యార్డ్ ఉంటుంది. దాంతో మల్టిప్లై చేస్తే 1.5 crore ల్యాండ్కే అవుతుంది మీకు. అవును, అంత కొనాలంటే ఇక్కడ. అంటే ఇంకా ఫ్యూచర్లో ఈ ల్యాండ్ రేట్స్ అయితే పైకి వెళ్తూనే ఉన్నాయి. ఇంతకుముందు మీరు అన్నట్టుగా అంటే ఇంకా మీరు వెయిట్ చేస్తే ముందు ముందు విల్లా కొనడం అనేది కష్టం. అసలు గగన అసలు ఇంపాసిబుల్, దొరకదు మనకి, అలా అయిపోయింది. బట్ అబ్సల్యూట్లీ డిలైట్ఫుల్ టు బీ హియర్. ఇస్ పార్ట్ ఆఫ్ ద సిటీ ఇంత ఎతకడం ఉన్నది అసలు హైదరాబాద్ నేను గర్వపడుతున్నాను. అండ్ వీ హోప్ సార్ బాగా ఆక్యుపెన్సీ వచ్చేసాక ఒక రోజు వచ్చి మీతో పాటు ఇక్కడ కుదిరితే వీలైతే 4 మాటలు, కుదిరితే కప్పు చాయ్. థ్యాంక్ యూ సో మచ్ ప్రకాష్ యాదవ్ గారు. థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్. అండ్ ఈ ప్రాజెక్ట్ని మీ ద్వారా అంటే ఈ ఆఫర్ అందరికి తెలిసి అండ్ ఆ స్క్రోలింగ్ నంబర్ చూసి ఇంకా కాల్స్ మాకు వస్తాయనే మేము ఇంకా మన కాన్వర్సేషన్ నేను చెప్పలేదు కదా, స్క్రీన్ మీద ఉండే నంబర్ మీరు తప్పకుండా కాంటాక్ట్ అయ్యి మీకు మైరా ఈ వెంచర్లో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే కొంపల్లి వైపు ఉన్న ఈ వెంచర్లో 235 స్క్వేర్ యార్డ్స్లో 3000 స్క్వేర్ ఫుట్ 3 story విల్లా ఈజ్ అవైలబుల్. అండ్ 3,60,00,000 దీని ప్రైస్ అయినప్పటికీ వెంటనే సమకూర్చడానికి కష్టమైన వాళ్ళకి జూన్ 30 వరకు స్పెషల్ ఆఫర్ ఏంటంటే 20 లక్షలు మాత్రమే సైనింగ్ అమౌంట్ పెట్టుకుని మీరు బిల్లా బ్లాక్ చేసుకోవచ్చు. ఆ మిగతాది హ్యాండ్ ఓవర్ టైంకి వెళ్ళా మీరు సమకూర్చుకుంటే సరిపోతుంది. అంతే కదా సార్? థ్యాంక్ యూ సో మచ్ సార్. హ్యావ్ అ లవ్లీ డే అండ్ హ్యావ్ అ లవ్లీ డే మీరు కూడా చూసిన వాళ్ళందరూ.